హాయ్ నేను సతీష్. అగ్ని పరీక్ష బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సంబంధించి ఇప్పటికే షూట్ అయిపోయిన ఎపిసోడ్స్ తాలూకు ప్రోమోలు అన్నీ వస్తూ ఉన్నాయి కదా. ఇక ఆగస్ట్ 22 రేపటి నుంచి షో స్టార్ట్ అయ్యి ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి ఈ అగ్ని పరీక్ష ప్రాసెస్ ఎవరిని ఎట్లా సెలెక్ట్ చేశారు అనేది రేపటి నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 5 వరకు కొనసాగుతుంది. ఒకరోజు గ్యాప్ ఇచ్చాక సెప్టెంబర్ 7 నుంచి షో అయితే స్టార్ట్ అవబోతుంది. అయితే ఇవన్నీ ఇప్పటికే ఆల్రెడీ షూట్ అయిపోయిన ఎపిసోడ్స్ కాబట్టి బిగ్ బాస్ షో ముందు రోజు వరకు ఈ ఎపిసోడ్సే రెగ్యులర్గా మనం జియో హాట్స్టార్లో చూడబోతున్నాం. ఇప్పటికే వరుస ప్రోమోల్లో మరి చూశారు కదా, ప్రవీణ్ కుమార్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆయన చాలా మల్టీ టాలెంటెడ్ అని చెబుతా ఉన్నాడు. పైగా ఇవన్నీ ఏంటి, యాక్సిడెంట్ అయ్యి కాలు కోల్పోయిన తర్వాత నుంచి చేసినవి అని కూడా చెప్పారు లేటెస్ట్ ప్రోమో ప్రకారం. అట్లాగే మాస్క్ మ్యాన్ కూడా ఏది నాకు ఫిల్టర్ ఉండదు, నేను ఫియర్లెస్ అని హుడీ వేసుకుని వచ్చినట్టుగానే ఫటాఫట్ ట్రాన్స్పరెన్సీతో ఉంటాను మాట్లాడుతున్న లెక్క ఆయనే చెబుతున్నాడు. ఇద్దరు కూడా ఎప్పటికైతే బిగ్ బాస్ ఆడియన్స్లో ఒక రిజిస్టర్ అయినట్టే, రికగ్నైజ్ చేసి తెచ్చుకున్నట్టుగా. అట్లాగే ఇప్పుడు పెద్ద ఆవిడ నెక్స్ట్ ఆ అమ్మాయి రొయ్యలు అమ్ముతా గ్లామర్గా ఉంది. రొయ్యలు అమ్ముతూ కొద్దిగా కంటెంట్ అయితే ఫన్ అయితే క్రియేట్ చేసింది. సో ఈ నలుగురిలో మీకు ఎవరు కాస్త కనెక్ట్ అయ్యారు, ఈ కంటెస్టెంట్ని హౌస్లో ఉంటే బాగుంటుందని మీకు ఎవరైనా అనిపిస్తే ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి. ఇక ఈ అగ్ని పరీక్షకి సంబంధించి కామన్ మ్యాన్ కేటగిరీలో సెలెక్ట్ చేసేదానికి ఎలాంటి టాస్కులు పెట్టారు, ఎంతమందికి పెట్టారు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. అట్టుగా ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక 20,000 మందిని ఫైనల్గా ఫిల్టర్ చేసి ఒక 100 మందిని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత అందులోంచి రెబల్స్ అని చెప్పేసి 44 మెంబర్స్ని అయితే బిగ్ బాస్ టీమ్ సెలెక్షన్ చేసింది. ఆ తర్వాత ఆ టాప్ 44 నుంచి ఇప్పుడు అభిజిత్, బిందు మాధవి, నవదీప్ జడ్జెస్గా వచ్చి ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ స్టార్టింగ్ నుంచి చేస్తూ ఉన్నారు. వీళ్ళనేంటి ఒక్కొక్క పర్సన్ని పిలిచి వాళ్ళ గురించి ఎస్డీ పెట్టి తర్వాత జీడీ చెప్పి అసలు ఏంటి మీరు బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు, మీ వల్ల షోకి ఉపయోగం ఏంటి, షో వల్ల మీకు ఉపయోగం ఏంటి, ఫైనల్గా మిమ్మల్ని షోలోకి తీసుకోవడం వల్ల ఆడియన్స్కి ఉపయోగం ఏంటి, అంటే మన షో చూసేది దేనికోసం, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం. ఆ ఎంటర్టైన్మెంట్ మీ వల్ల ఎట్లా వస్తుంది, ఏం చేయబోతున్నారు, ఎలా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు అని అడుగుతూ అక్కడ ఆ ప్రశ్నలు వేస్తూ వాళ్ళకి రకరకాల టాస్క్లు ఇవ్వడం వల్ల ఈ కంటెంట్ అంతా క్రియేట్ అవుతూ ఇప్పుడు మనకి వస్తున్న ప్రోమోలు అయితే చూపిస్తూ ఉన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూ తర్వాత 44 మంది రెబల్స్ తర్వాత సగం మందిని తొలగించి ఒక సగం మందికి అయితే 22 మందిని నెక్స్ట్ లెవెల్కి పంపించారు. అందులోనే మళ్ళీ ఈ గ్రూప్ డిస్కషను, ఈ సెల్ఫ్ డబ్బా, ఇంకా టాస్కులు పెట్టడం, ప్రపోజ్ చేయండి, ఫ్లర్ట్ చేయండి, స్కిట్ చేయండి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అందులో భాగంగానే క్యాట్ వాక్ చేసుకుంటూ గ్లామరస్గా వచ్చింది. ఓకే అమ్మ, ఇక్కడ వరకు నీ పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ నీలో ఒక వేరియేషన్ చూడాలి మేము. నువ్వు ఒక చేపల మీద ఎట్లా ఉంటుందని చెప్పడం కావచ్చు, లేదా ఆ అమ్మాయి సరే అయితే నేను ఇంకేదైనా సంథింగ్ స్పెషల్ చూపిస్తాను లెక్క ఆ స్కిట్ కోసం కావచ్చు. ఇట్లా మొత్తానికి ఇలా డిఫరెంట్ టాస్క్లు అయితే పెడతా ఉన్నారు. మొత్తానికి అందులో మళ్ళీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ నచ్చితే వీళ్ళు జడ్జిలు అడిగే ప్రశ్నలకు సమాధానాలకు సాటిస్ఫాక్షన్ అయితే రెడ్ గ్రీన్ కార్డులు చూపిస్తూ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయడం, ఒక్కొక్కరినే బెస్ట్ అనిపించుకుంది, వాళ్ళు సాటిస్ఫై అనిపిస్తే సెలెక్ట్ చేయడం, ఇట్లా 22 మందిని సెలెక్ట్ చేశారు. మనకి ఇప్పుడు గత 3 రోజుల నుంచి వస్తున్న ప్రోమోలన్నీ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఫిల్టర్ చేస్తున్న ప్రాసెస్కి సంబంధించినవే. మనకి లేటెస్ట్గా వచ్చిన ప్రోమోలో కూడా ఈ అమ్మాయి నిన్న ఒక అమ్మాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అండ్ ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో చేపలు అమ్మడం, ఆ నల్గొండ బామ్మ గురించి తన కుటుంబం గురించి కష్టాలు చెప్పడం, ఈ ప్రసన్న కుమార్ అనే ఆయన ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ కూడా తన గురించి చెప్పడం, దాంతో జడ్జెస్ సహా అందరూ చప్పట్ల మాత మోగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మొదటి రౌండ్ సెలక్షన్కి సంబంధించినవి. దీని తర్వాత మనకు రాబోయే ప్రోమోలు ఇంకా నెక్స్ట్ మరి కాసేపట్లో ఇంకో ప్రోమో, నెక్స్ట్ రాబోతున్న ప్రోమోలు కూడా ఈ టాస్కులకు సంబంధించినవి ఉంటాయి. ఇవేంటంటే ఇంతవరకు నేను చెప్పినవి వీళ్ళకి అడిగిన ప్రశ్నలు, సెల్ఫ్ ఎస్డీ చెప్పుకోవడం, అట్లాగే గ్రూప్ డిస్కషన్కి సంబంధించి వీటన్నింటిలో ప్రాసెస్. ఇక టాస్కులకు సంబంధించి కూడా ఎట్లా అంటే టాప్ 22 ఈ సెలెక్ట్ చేసి నెక్స్ట్ లెవెల్కి పంపించాక వీళ్ళలో వీళ్ళు మళ్ళీ రకరకాల టాస్కులు ఆడాల్సి వచ్చింది, ఫేస్ చేయాల్సి వచ్చింది. అందులోంచి మళ్ళీ ఫిల్టర్ చేసి 7గురిని ఎలిమినేట్ చేసేస్తారు. వీళ్ళకి ఇచ్చిన టాస్కులు కూడా ఎట్లా ఉన్నాయంటే ఇద్దరిని పిలిచి ఒక టాస్క్ ఇచ్చి ఇది చేసిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఇది చేయలేని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, మీరు సెలెక్ట్ అవుతారు, మీరు రిజెక్ట్ అవుతారు, ఇట్లా చెప్పి ఆ 22 మందిలోంచి ఇద్దరిని పిలిచి వాళ్ళకైతే టాస్కులు ఇచ్చారు. ఇది కూడా ఇప్పుడు ఏంటి, బయటకు వచ్చేసిన ఆ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో చెబుతూ ఉన్నారు, ఇది లీక్ కాదు, వాళ్ళు అక్కడ ఫేస్ చేసినవి, వాళ్ళకి ఏం టాస్కులు ఇచ్చారు, వాళ్ళ టాస్కుల్లో వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేశారు, ఇట్లా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళు షేర్ చేసుకున్నారు సోషల్ మీడియాలో. అవి బాగా ఎక్కువగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడేంటి, ఒక అబ్బాయికి సగం జుట్టు తీసుకోవాలి, సగం మీసం తీసుకోవాలి, సగం గెడ్డను తీసుకోవాలి అని చెప్పేసి, అది ఏంటి కొన్ని రోజుల వరకు ఇట్లా కాదని మొత్తం ఇప్పుడు మీరు ఒకవేళ ఈ టాస్క్ కోసం చేస్తే
అది సీజన్ మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే సీజన్ ఎండ్ వరకు అట్లాగే ఉండాలని ఇద్దరికి పిలిచి మీ ఇద్దరిలో ఎవరు చేస్తారు అని చెబితే ఇప్పుడు మాస్క్ మ్యాన్ వచ్చాడు కదా ఆయనకి ప్లస్ ఇంకొక అబ్బాయి కంటే ఆయన కూడా తన యూట్యూబ్ ఛానల్ కూడా వీడియో పెట్టాడు. సో తీయాలంటే ఈ అబ్బాయి కాస్త తటపాట వేయించాడు. ఈలోగా ఆయన మాస్క్ మ్యాన్ వచ్చాడు టక హెయిర్ రిమూవ్ అవన్నీ చేసుకున్నాడని చెబుతున్నాడు. ఇది మాకు ఫస్ట్ 22 మందిలో ఫస్ట్ మాకు ఇచ్చిన టఫ్ టాస్క్ ఇదే అని కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మాకు ఇది చాలా టఫ్ అనిపించింది, మా తర్వాత వచ్చినప్పుడు కూడా చాలా ఈజీ టాస్క్లు వచ్చాయని కూడా. ఎందుకంటే నెక్స్ట్ ఐ లవ్ యూ బిగ్ బాస్ అని ఒక టాటూలు వేయించుకోవడం, బిర్యానీ తినడం, బర్గర్లు తినడం, ఇలాంటి టాస్క్లు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా. బెలూన్లు కట్టుకొని పేల్చుకోవాలి, ఎవరు ఎక్కువ మిగిలితే ఫైనల్గా బజర మోగే సమయానికి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఇట్లా అంట. అలాగే ఒకరికి ఫోన్ ఇచ్చి వచ్చిన కంటెస్టెంట్లో ఇద్దరికి కాంపిటీషన్ ఏమంటే ఒక టాస్క్, మీకు నచ్చిన వాళ్ళకి ఫోన్ చేసుకోండి దునియా మొత్తం మీద, మీ ఫ్రెండ్స్కో ఫ్యామిలీ మెంబర్స్కో ఆఫీస్కి ఎవరికన్నా. ఎవరు అరే మామ నాకు డబ్బులు అర్జెంటుగా కావాలి పంపించని అడగాలి. ఎవరికి ఎక్కువ డబ్బులు పంపిస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, లేని వాళ్ళు పోతారు. ఇట్లా రకరకాలుగా అంటే మీ పబ్లిక్ రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి, లేకపోతే మీకు ఫోన్ చేయగానే నమ్మి ఎవరెంత పంపిస్తారు, ఇన్ని రకాలుగా టాస్క్లన్నీ పెట్టి ఫైనల్గా చేస్తూ ఉన్నారంట. సో వీటన్నింటికి సంబంధించి తాను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అంతా కలిపి ఆ మాస్క్ మ్యాన్ వర్సెస్ మరొక ఆయన యూట్యూబర్ కుర్రాడు అయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆయన కలిపి ఫేస్ చేసిన టాస్క్ గురించి కూడా కుర్రాడు చెబుతూ ఉన్నాడు. అలాగే మరి సరే ఇప్పుడు ఆయన ఏంటి సగం జుట్టు సగం మేసం సగం గడ్డను తీసుకోవాలి, సీజన్ అంతా అలాగే ఉండాలి, సెలెక్ట్ అయితే చేస్తే సెలెక్ట్ చేస్తారంట. అప్పుడు మరి లాస్ట్ వరకు ఉండాలంట. ఖచ్చితంగా మరి సగం గుండు చేసేసిన తర్వాత ఎటు హెయిర్ రావడానికైనా 2-3 నెలలు పట్టుద్ది, ఈలోకి సీజన్ కూడా ఆ టైంకే చేరుద్ది. ఎనీవే ఒకవేళ అప్పుడు ఎవరైతే తీసుకోలేదో ఛాన్స్ ఇప్పుడు ఆయన తీసుకోలేదంట. సో ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. ఆయనకి సరే మరి ఎలిమినేట్ అయిపోయే ముందు మరొక ఛాన్స్ కూడా ఇద్దామని చెప్పి మొబైల్స్ పగలగొట్టుకోవడం, ఇట్లా కొంతమందికి ఇస్తే కొంతమంది మొబైల్స్ కూడా పగలగొట్టుకున్నారని కూడా చెబుతూ ఉన్నారు. అట్లాగే ఇంకొక అమ్మాయి ఎవరు బాడీ బిల్డర్, తెలంగాణ ఫస్ట్ ఫిమేల్ బాడీ బిల్డర్ కీర్తి నాయుడు, ఆమె కూడా గత సీజన్ 7లో కూడా మీరు గుర్తుందా, ఈ ఫస్ట్లో మేల్ ఫీమేల్ కంటెస్టెంట్స్ బయట నుంచి బిల్డర్స్ వచ్చి వాళ్ళు కంట్రోల్ చేయాలి, తీసి పక్కన పెట్టాలి, అలా ఒక టాస్క్ ఇచ్చారు కదా. అందులో ఆమె గెస్ట్గా వచ్చి ఆ బాడీ బిల్డర్గా వచ్చింది. ఎవరు షకీలా, ఇంకొక ఎవరు శుభశ్రీ, ఇంకా ఏం పేరేమే కిరణ్ రాథోడ్, వీళ్ళందరినీ మహిళ ఫీమేల్ కంటెస్టెంట్స్తో బాడీ బిల్డర్గా టఫ్ ఫైట్ ఇచ్చింది కదా. ఆమె ఇప్పుడు కంటెస్టెంట్గా వద్దామని వస్తే వాళ్ళకి గ్రూప్ డిస్కషన్లో భాగంగా ప్రాస్టిట్యూషన్ లీగల్ చేయొచ్చా చేయకూడదా ఈ టాపిక్ మీద డిస్కషన్ చేయండి అని చెప్పారంట వీళ్ళందరికీ ఒక 4-5 కూర్చోబెట్టి. సో ఆమె అదేంటి ఎలాంటి టాపిక్ ఎట్లా ఇస్తారు, ఇదేంటి నేను ఫిజికల్గా స్ట్రాంగ్ కాబట్టి మొదటి ఉమెన్ బాడీ బిల్డర్ కనుక తెలంగాణకు సంబంధించి ఆ రకమైన టాస్క్లు ఏమైనా ఇచ్చింటే ప్రూవ్ చేసుకుందామని వచ్చాను, బట్ ఇలాంటి టఫ్ క్వశ్చన్ నాకు ఇచ్చారు, నేను దాన్ని కొద్దిగా ఇబ్బంది పడ్డానని ఆవిడైతే చెప్పుకుంటూ కొద్దిగా ఫీల్ అయ్యింది. నేనేమంటానంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్ అంటేనే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఫిజికల్ టాస్కులు మాత్రమే కాదు, మీరు మానసికంగా కూడా ఎంతగా ఆన్సర్లు చేయగలుగుతారు, ఆ సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు, నిన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వచ్చినా సరే దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఎలా ఆన్సర్ చేస్తావు అనే ఉద్దేశంతో అడుగుతారు. ఇప్పుడు అక్కడ అడిగేటప్పుడు మీ ఒపీనియన్ అంటూ ఉంటుంది కదా, ప్రాస్టిట్యూషన్ ఇండియాలో లీగల్ చేస్తే చేయొచ్చా, చేస్తే లాభమా నష్టమా మంచిదా చెడా ఏంటి అనేటప్పుడు మీకు ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది కదా చెప్పొచ్చు. అలా అడుగుతారు, మీరు ఇబ్బంది పడ్డారా పడలేదా ఏంటి, ఓకే దాని మీద కంగారు పడకుండా టెన్షన్ పడకుండా రిలాక్స్డ్గా నాకు ఇట్లా అనిపించిందని ఒపీనియన్ తెలుసు. అదే మరి బిగ్ బాస్ అంటే ఒక ఫిజికలే ఉండదు, మైండ్ గేమ్ కూడా మైండ్ సెట్ని కూడా చూస్తారు, ఆ బ్యాలెన్స్డ్గా ఎవరు ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది చూస్తారు. సో ఆవిడ నాకు ఇట్లా పెట్టారని అడుగుతా ఉంది, అందుకు ఆవిడ హట్ అయ్యింది, అది కూడా చెప్పు ఉండాల్సింది. అట్లాగే ఇంకొక అమ్మాయి చూసారు నిన్న అభిజిత్ ఫోటో పట్టుకొని నామినేట్ చేయడం చూస్తా, ఇది కూడా టాస్క్లో భాగంగా మీకు ఫోకస్ అంతా కంటెస్టెంట్ల మీద ఉన్నట్టుంది, ఇది చెబుతా ఫోటో కాల్చుతుంది కదా, అవి కూడా టాస్క్లో భాగంగా. ఇలా ఈ టాస్క్ల ద్వారా ఒక 7గురిని అయితే బయటికి పంపించేస్తారు. ఆ తర్వాత మిగిలిన 15 మంది నుంచి రకరకాల వడపోత కార్యక్రమాల ద్వారా ఫైనల్గా 5గురు అయితే చేరుకోబోతున్నారు. సో ఆ 5గురు ఎవరు అనేది ఎప్పటి వరకు బిగ్ బాస్ టీం కూడా వాళ్ళకు కూడా చెప్పలేదు. మీ 5గురు కామన్ మ్యాన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు అని ఏ ఒక్కరికి చెప్పలేదు, 5గురికి కదా ఎవరికి, అందరికీ షూట్ కంప్లీట్ అయిపోయాక పంపించేశారు. సెలెక్ట్ అయ్యారో లేదో మీకు తెలియజేసేలా మెయిల్స్ పెడతామని చెప్పారు. సో వీళ్ళు సెలెక్ట్ కాలేదు, వీళ్ళు సెలెక్ట్ అయ్యారంటూ జరుగుతున్న ప్రచారం అంతా హంబక్కే, నో డౌట్. ఇంకా వీళ్ళలో ఎలా సెలక్షన్ చేయబోతున్నారనేది కూడా బిగ్ బాస్ టీం సీక్రెట్గానే మెయింటైన్ చేస్తుంది. ఈ ఫైనల్ స్టేజ్లో కూడా ఆడియన్స్ నుంచి ఓటింగ్ అడుగుతారా లేదా అనేది కూడా ఎప్పటికైతే సస్పెన్సే. మన లేటెస్ట్ ప్రోమోలో చూస్తే ఇప్పుడు ఆ క్యాట్వాక్ చేసుకుంటూ వచ్చే అమ్మాయి, చేపల అమ్మాయి ఎలా ఉంటుందనేది కాన్సెప్ట్ కూడా ఇచ్చారు కదా. ఇట్లా ఆ అమ్మాయి చాలా గ్రేస్తో టాస్క్ని అయితే చేసింది. మరి ఈ అమ్మాయి ఒకవేళ లాస్ట్ స్టేజ్ వరకు వచ్చింది, ఇప్పుడు ఆడియన్స్ ఓట్ల ద్వారా ఉంచాలా బయటకు పంపాలా అలా కూడా పెట్టచ్చు. సో మొత్తానికి ఎవరిని కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు నల్గొండ బాంబు ఉంది,
ఆమె ఖచ్చితంగా గంగవ్వ ఇన్స్పిరేషన్ కావచ్చు. ఎందుకంటే మాట తీరు మొత్తం గంగవ్వలాగే అనిపిస్తుంది. గంగవ్వ 2.0 అనే మాదిరిగా అనిపిస్తుంది. బట్ సహజంగా ఆ వయసులో వచ్చేటప్పుడు తన కుటుంబ కష్టాలు అనుభవాలు అన్నీ చెప్పడం ఇవన్నీ కూడా కామడే. ఆ ఏజ్ వాళ్ళు వస్తే కుటుంబంలో బాధలు చెప్పుకోవడం మామూలే. సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటి కష్టాలు కొత్త ఏం కాదు. అయితే ఇక్కడ అభిజిత్ కూడా చెప్పింది కరెక్టే. అవ్వ నీ అనుభవంలో సగం నాకు ఉండకపోవచ్చు, నువ్వు చూసిన జీవితంలో సగం నేను చూసలేను, కానీ ఆట అయితే చూశాను కదా, కష్టమే కదా, కష్టంగా ఉంటుందని చెప్పడం చూస్తే కరెక్ట్ అది. ఎందుకంటే అప్పుడు గంగవ్వ సీజను అభిజిత్ కూడా ఇద్దరు ఒకే సీజన్లో రావడంతో ఆ పెద్దవిడ ఇబ్బంది పడడాన్ని దగ్గర నుంచి చూసినాడు అభిజిత్. కాబట్టి ఒక అడ్వైజ్ అయితే మంచిగా చెప్పాడు. ఆ చెప్పే విధానం కూడా ఇక్కడే ఒక కంటెస్టెంట్ తాలూకా అక్కడ జడ్జిగా కావచ్చు, ఒక కంటెస్టెంట్గా కాంపిటేటర్గా వెళ్ళే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ బయటపడేది అభిజిత్ని. ఎందుకంటే ఎక్కువ మంది ఇష్టపడేది ఇప్పటికి కూడా ఇందుకే ఇంత మెచ్యూర్గా చెప్పబట్టే. నువ్వు చూసిన జీవితంలో సగం చూడకపోవచ్చు, కానీ నేను ఆట చూసానని కంపేర్ చేసి చెప్పాడు చూడండి, నొప్పించక తానవ్వుకున్న మాదిరిగా చాలా చక్కగా చెప్పాడు. ఆవిడ కూడా చేస్తా బిడ్డ, నాకు చేతనంతవరకు చేస్తా, మీరు 10 మందిని తెస్తే ఒకనైనా తేలేనా అంటూ ఆ స్పిరిట్ అయితే గడిపిస్తుంది. సో ఇప్పుడు బాగా ప్రిపేర్ అయిపోయి ఎలాగైనా బిగ్ బాస్లోకి వెళ్ళాలి అని అడుగు పెట్టడానికి సిద్ధమయ్యే వచ్చిందని ఆ మాటలు చూస్తే అర్థమవుతుంది. అయితే గంగవ్వ కంటే ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. ఎంతమందినైనా ఫేస్ చేస్తాననే కాన్ఫిడెన్స్ ఇది కనిపిస్తుంది. ఇక ఫైనల్గా ప్రసన్న కుమార్ గురించి కూడా చెప్పడం, నవదీప్ లేచి వచ్చి అభినందించడం. ఇక్కడ మాట ఖచ్చితంగా నవదీప్ అనేది కూడా చెప్పుకోలేదు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికే ఇతను సెలెక్ట్ కాలేదు, ఎలిమినేట్ అయిపోయాడంట అంటూ ప్రసన్న కుమార్ గురించి చాలా లీకులు బజ్ అయితే నడిచింది. బట్ నేను ఇప్పుడు కూడా చెప్పే ఒక వీడియోలో ఎలా అంత కాన్ఫిడెంట్గా చెబుతారు, ఎవరు చెప్పారు మీకు? ఎందుకంటే ఇక్కడ నవదీప్ చెబుతున్నట్టుగా మీలాంటి వాళ్ళ గురించి ఈ ప్రపంచానికి చూపించకపోతే మాకు నిద్ర పట్టదో నవదీప్ అంటున్నాడు కదా. మరి అంత బలంగా చెప్పి ఇతరులను ఎందుకు ఎలిమినేట్ చేస్తారు అనేది నా డౌట్. ఇప్పుడు ఆయన ఏంటి, మల్టీ టాలెంటెడ్, ఫోటోగ్రాఫర్, ట్రావెలరు, బైక్ రైడర్, మోటార్ సైకిల్ రైడర్, ఒక 21 కిలోమీటర్ బ్లేడ్ మారథాన్ రన్నర్, ఇలా ఎంత ఉండేటి ఆయన ఎలా రిజెక్ట్ చేస్తారు అనేది చూడాలి. సో పైగా నవదీప్ ఇక్కడ చెబుతూ ఉన్నాడు కనుక మిమ్మల్ని పంపిస్తే మాకు నిద్ర పడుతుంది, ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేయాలని మాదిరిగా. సో ఈ కేటగిరీ నుంచి కూడా ఉండాలి. అయితే ఈ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మాస్క్ మ్యాన్ అన్నట్టుగా చాలా ఫోర్స్గా స్పీడ్గా మాట్లాడలేకపోవచ్చు. అక్కడ ఒక సైకలాజికల్ లాజిక్ కూడా ఉంది. అదేమంటే ఇతడు బాధలన్నీ చూశాడు, ఫటాఫటమని చెప్పలేకపోవచ్చు. కానీ బిగ్ బాస్ హౌస్కి కావాల్సింది ఏంటంటే ఆ ఫోర్సు, ఆ ఫైరు, ఆ టెంపరు, అలాంటి బ్యాచ్ కావాలి. సో ఇతడేంటి ఒక ఇన్స్పిరేషన్, ఎన్నో చూస్తాడు జీవితంలో. ఇంకా కాలు కోల్పోయిన స్థితిలో ఆ పడిన బాధలు, ఆసుపత్రులు అంటే అబ్బా అనిపిస్తుంది ఎవరికైనా, చాలా బాధగా ఉంటుంది. అయినా సరే ఆ బాధలన్నీ పంట బిగున్న పరిస్థితి స్థాయి వరకు వచ్చినాడు. మరి ఇప్పుడు అంత దూకుడిగా ఆన్సర్ చేయకపోవచ్చు. కాకపోతే ఇతడు ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. అన్నీ ఉండే ఆత్మహత్యలు చేసుకుందాం అనుకున్న ఆలోచనలు ఉండే ఆత్మహత్యలు చేసుకుంటున్న లాంటి వాళ్ళకి కూడా ఏం కాదు భయ్, ఏం కోల్పోయిన జీవితం అయితే మిగిలే ఉంటుంది. అందుకే ఇతను ఒక ప్రవీణ్ కుమార్ ఒక ఇన్స్పిరేషన్ అయినా ఆలోచించే వాళ్ళకి పాజిటివ్ థింకింగ్తో చూసుకుని ఇతని నుంచి మోటివేట్ అయ్యేదానికి కూడా ఒక ఎగ్జాంపుల్. సో మరి మీకేమనిపించింది చెప్పండి, మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.